అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చేసేది తాటెబూరలు. తాటికాయలు కనిపిస్తే మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయా? నాకైతే మా అమ్మమ్మే గుర్తొస్తుంది. మా ఇంటికి తాటికాయలు తెచ్చారంటే చాలు, రేపు తాటెబూరలు చేస్తా అని అమ్మమ్మ చెప్పేది. ఆ మాట వినగానే మేమంతా ఎప్పుడు చేస్తుందా అని వంటగది చుట్టూ తిరిగేవాళ్ళం. మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది, నిదానంగా చేసిన వంటే నోటికి రుచి అని. నిజమే కదా, ప్రేమగా ఓపికగా చేసిన వంట రుచి వేరేలా ఉంటుంది మరి. సరే, ఈ రోజు కూడా ఆ రుచిని ఈ రోజు మనం ఇంట్లో చేసుకుందాం. ముందుగా తాటికాయలు తీసుకుందామండి. తాటికాయలు తీసుకుని పై చొప్ప తీసేసుకుందాం. ఇలా తీసుకుంటే లోపల ఎర్రగా ఉంటుంది. ఇలా ఎర్రగా ఉంటే అర్థం బాగుందని అర్థం. ఇప్పుడు తాటికాయకి పైనున్న పీల్ మొత్తం ఇలా తీసేసుకోవచ్చు. తీసేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు తాటికాయని నెమ్మదిగా రుద్దుకుంటే గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తాటికాయ గుజ్జులో నేను ఒక కప్పు తీసుకుని జల్లెడలో వేసుకున్నానండి. ఇలా జల్లెడలో వేసుకుని వడకట్టుకుంటున్నాను. ఇలా వడకట్టుకోవడం వల్ల తాటికాయలో పీచు ఉంటుంది కదా, ఆ పీచు అనేది మొత్తం జల్లెడ లోపలే ఉండిపోతుంది అనమాట. కిందకి మనకి పేస్ట్ అనేది మెత్తని గుజ్జు అనేది దిగుతుంది. పైన ఇలాగా పీచు అనేది ఉండిపోతుంది. ఇలా చేస్తే మనకి తాటి పేస్ట్ వస్తుంది. చిన్న టిప్పు వల్ల బూరెలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, రుచిగా కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఒక కప్పు తాటి పేస్ట్ తీసుకున్నానండి. అదే కప్పుతో ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాను. అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకున్నానండి. ఒకే కొలత అనమాట. ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో ఇడ్లీ రవ్వ, అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. అదే కప్పుతో బెల్లం కూడా వేసుకున్నానండి. ఇవంతా బాగా కలుపుకోవాలి, ఎక్కడా ఉండలు లేకుండా. అలాగే బెల్లం కూడా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. అప్పుడే బూరెలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని వేడి చేసుకుందాం. చిన్న చిన్న ఉండల్లాగా వేసి మీడియం మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, మన తాటే బూరెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా అందంగా, చాలా రుచిగా రెడీ అయిపోయాయి. మరి మీ ఇంట్లో కూడా తాటి బూరెలు చేసేవారా? మీ అమ్మమ్మ లేదా అమ్మ చేసిన తాటి బూరెలు గుర్తున్నాయా? తాటికాయలతో మీ చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ జ్ఞాపకం చదవడం నాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి పాతకాలపు వంటల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్స్ ఇస్తాయి. అలాగే లైక్ చేయండి. వీడియోని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టిన వెంటనే వీడియో అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.